భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మరి మన జైత్యాల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరి ఎన్నికై వారు కూడా మరి అక్కడ మన జైత్యాల్ కోర్టులో ఈ యొక్క జయంతిని కార్యక్రమాన్ని చేసుకున్న అనంతరం మరి ఎన్నికైన తర్వాతనే అందరినీ కూడా సన్మానించుకోవాలి అని చెప్పేసి అనుకున్న అనంతరం ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. మరి ఒక గొప్ప న్యాయవాది అంబేద్కర్ గారు, మరి అటువంటి గొప్ప వృత్తిలో ఉన్నటువంటి ఈరోజు బార్ అసోసియేషన్కు ఎలక్ట్ అయినటువంటి న్యాయవాదులందరూ కూడా మరి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యులైనటువంటి ప్రజలను, అదేవిధంగా మన సమాజంలో శాంతి భద్రతలతో పాటు ఇక్కడ కూడా మరి ఎంతోమంది ఇళ్ళల్లో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, ఇంట్లో అన్నదమ్ములు కావచ్చు, ఎన్నో గొడవల కారణంగా మీ దగ్గరికి వస్తారు. అవన్నీ కూడా మరి దానికి పరిష్కారం రాజీ మార్గం అని చెప్పేసి మీ అందరూ కూడా చాలా నిరంతర శ్రమ చేసి వారందరినీ కూడా మరి ఒక న్యాయం చేకూరే విధంగా చేపడుతున్నటువంటి తరుణంలో మరి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరి ఎన్నికైనటువంటి పెద్దలు ఎర్ర నరసయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి వైస్ ప్రెసిడెంట్గా మరిపల్లి సత్యప్రకాష్ గారికి మరి హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ బెజ్జారపు ప్రవీణ్ కుమార్ గారికి మరి శుభాకాంక్షలు. అదేవిధంగా ట్రెజరరీ జున్ను రాజేంద్రన్న గారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనరల్ సెక్రటరీ అంతే మారుతి గారికి మరి హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎండి సలీం గారికి, అదేవిధంగా ఏజీపీ ఓం ప్రకాష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అందరికీ కూడా మరి సమాజంలో న్యాయం కోసం నిరంతరం కూడా ప్రజలు మీ దగ్గరకు వస్తూ ఉంటారు. దాన్ని ఆ సమస్యను పరిష్కరించడంలో మరి మీరు వారికి ఒక కుటుంబ సభ్యులుగా ధైర్యం ఇచ్చి మరి నేనున్నాను ఒక భరోసానిచ్చేటువంటి గొప్ప వృత్తి ఏదైనా ఉంది సమాజంలో అని అంటే అది న్యాయవాద వృత్తి అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే కుటుంబంలో ఇవాళ ఏ కుటుంబాన్ని చూసుకున్నా మరి అత్త కోడళ్ళు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళే సరిగ్గా లేని సమయంలో, వాళ్ళే ఒకరి మాట ఒకరు అర్థం చేసుకునే సమయంలో అటువంటి బంధాన్ని నిలిపేటువంటి గొప్ప పాత్ర ఇలా న్యాయవాద వృత్తి అని చెప్పేసి చెప్పక తప్పదు. కాబట్టి అటువంటి బార్ అసోసియేషన్గా ఎలక్ట్ అయినటువంటి మరి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.